భాగ్యశ్రీ ఒక చిన్న గ్రామంలో జన్మించిన అమ్మాయి. ఆమె తండ్రి మాతృదేవతలే ఆమెకు మొదటి గురువులు. వారు ఇద్దరూ రైతులు. పగలు పొలం పనుల్లో గడిపేవారు. రాత్రి ఇంటికి వచ్చిన తరువాత పిల్లలతో సమయం గడిపేవారు. భాగ్యశ్రీ చిన్ననాటినుంచే చదువు పట్ల ఆసక్తి చూపేది. ఆమె తండ్రి చిన్న పొలములో వరి, పత్తి, మిర్చి పంటలు వేయడం ద్వారా కుటుంబాన్ని పోషించేవారు. భౌతికంగా చాలా కష్టపడాల్సి వచ్చేది. కాని భాగ్యశ్రీ చదువులో అగ్రగామిగా ఉండడం వారికి గర్వంగా అనిపించేది. తల్లి కూడా పొలం పనులతో పాటు ఇంటి పని, పిల్లల సంరక్షణ అన్నింటినీ సమర్థంగా నిర్వహించేది. ఆమె భాగ్యశ్రీకి ధైర్యం, నైతిక విలువలు నేర్పింది. పని అంటే చిన్న, పెద్ద అనే తేడా ఉండదు అనే మాట ఆమె మనసులో బలంగా ముద్రపడింది. ఒకరోజు స్కూల్లో విజ్ఞాన ప్రదర్శనలో భాగ్యశ్రీ పాల్గొంది. ఆమె రైతుల కష్టాలను, వారి జీవితంలో ఉన్న సవాళ్లను ఓ చిన్న మోడల్ ద్వారా వివరించింది. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆమెను అభినందించారు. ఈ ప్రోత్సాహంతో భాగ్యశ్రీ వ్యవసాయం, శాస్త్ర సాంకేతికత కలయికతో రైతుల జీవితాలను మెరుగుపర్చాలని సంకల్పించుకుంది. ఆమె తల్లిదండ్రులు పెట్టిన విలువలే ఆమె ప్రయాణానికి మార్గదర్శకంగా మారాయి. ఈ విధంగా ఒక రైతు కుటుంబంలో జన్మించిన భాగ్యశ్రీ తన కృషితో ప్రజల మనసులు గెలుచుకుంటూ సాగింది.